పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీలో గాయపడ్డ వారికి వివిధ హాస్పిటల్స్లో చికిత్స కొనసాగుతోంది. మహారాష్ట్రకు చెందిన భీమ్రావు ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ధృవ హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు డాక్టర్స్. భీమ్రావు ఫ్యాక్టరీలో చేరి 2 రోజులే అవుతోందంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రమాదం జరిగినట్టు తమకు రాత్రి అధికారులు ఫోన్ చేశారని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు అంటున్నారని భీమ్రావు ఫ్యామిలీ మెంబర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన ఘటనలో భాగంగా దానికి సంబంధించి గాయపడిన వారిని ధృవ హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది. అయితే ఈ గాయపడిన వ్యక్తులకు సంబంధించి గాయపడిన వారికి సంబంధించి ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీకు సంబంధించిన వారు ఎవరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇక్కడ? సార్ చూడలేదు. ఇంకా నా తమ్ముడికి లోపటే ఉన్నాడు. ఎవరు? ఏం పేరు? భీమ్రావు. ఓకే, ఏం చేస్తాడు మా ఫ్యాక్టరీలకు సంబంధించి? ఎప్పటి నుంచి చేస్తున్నాడు? ఏ టైంలో అతను వెళ్ళడం జరిగింది? ఆడు 8:30కి వెళ్తాడు. 9:30కు ఆడ జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఏం పని చేస్తారని తెలియదు. నా అడగలేదు ఏం చేస్తా తమ్ముడు అని అడగలేదు. నా పని పోతే అక్క అంటే ఇంతే చెప్పిండు. చెప్పిన తర్వాత 10 గంటలకు ఫోన్ చేస్తే అక్క అన్నాడు. నేను ఇప్పుడు పని మీద ఉన్నాను చెయ్య అన్నాడు. అంతే. ఇప్పుడు ఆయనకి 20 సంవత్సరం సారు. ఇప్పుడు నాది తెల్లగానే నా తమ్ముడికి ఏం చేస్తారో చేయండి. భీమ్రావు అని చెప్పేసి అంటున్నారు. ఎన్ని రోజుల నుంచి ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు? 10 రోజులే అయిందట. 10 రోజుల సంది చేయండు. ఇప్పుడు ఇప్పుడు వచ్చాడు ఊర్లోకి వచ్చి 4 సంవత్సరం కట్టాడు. ఇప్పుడు సందికి ఏం జరగాలి దానికి? ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారో ఏం చేస్తారో తమ్మునికి ఇప్పుడు తగ్గ తమ్ము నాకు ముఖం చూపెట్టలేదు. నాకు లోపల పోయలేదు. ఎప్పుడు దొరికింది మీకు ఈ ప్రమాదం జరిగినట్టు? ఎప్పుడు సమాచారం దొరికింది? నిన్న జరిగింది కథ. నాకు రాత్రి తెలిసింది. నా పొద్దుగాల దిగినాం. నాకు లోపల పోయలేదు. మీరేమైతారండి మా అబ్బాయికి సంబంధించి? మా ఆడకూడది మర్జీ అండి. మాకు రాత్రి 9:30కు ఫోన్ వచ్చింది. ఇట్లా అయింది, ఫ్యాక్టరీలో గ్యాస్ అయింది అంటే మేము మాకు వర్షం ఉంది అట్లనే వచ్చేసినాం. రాత్రి నైట్ నుంచి మనకు అసలు లోపల పోనిస్తలేరు. వచ్చినప్పుడు గేట్ దగ్గర కూర్చున్నాము. పొద్దున వెళ్దామంటే పొద్దున సీఎం సార్ గారు వస్తున్నారంటే మళ్ళీ అప్పుడే ఉన్నాము. ఇప్పుడు 1 గంట అయినా సరే ఇప్పుడు వరకు మనకు ఇంకా ఆయనకు చూడలేదు. అన్ని ఫోన్లో లోపల మా వాళ్ళు ఉన్నాడు ఒక ఆయన ఫోటో పెట్టిన ఫోటోనే చూసినాము. ఇప్పుడు వరకు మేము దగ్గర పోయలేదు, మేము ఆయనకు చూడలేదు. ఫోటో చూపిస్తేనే మీకు ఉన్నట్టు తెలిసిందా? ఉంటాను తెలిసింది. ఫోటోలో ముఖం అన్ని చూపించింది. మొత్తం కాలిపోయింది. ఖాళీ ముఖం కూడా కనిపిస్తుంది సార్ మనకు. ఇప్పుడు ఎలా ఉందని డాక్టర్లు అడిగారా? ఎలా ఉందని చెప్పి బాగుంది, ఇప్పుడు ట్రీట్మెంట్ అవుతుంది అంటుంది. కానీ ఇంకా సార్ ఇప్పుడు ఏమైందో తెలియదు. సీఎం సార్ వచ్చే వరకు ఇట్లా చెప్పారు. సీఎం సార్ వచ్చి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏముందని ఇప్పుడు లోపల పోతే మాకు తెలుస్తుంది. మేము ఇప్పుడు వరకు ఆయనకు చూడలేదు. అందరు చెప్పిన మాట మీదనే బయటనే ఉన్నాము. ఇప్పుడు మేము లోపల పోతేనే మేము ఉన్నాడా లేదా ఏమైంది ఏం లేదని ఇప్పుడు పోయినాక తెలుసు సార్. ఇప్పుడు వరకు మాకు సంబంధం ఏం దొరకలేదు. మేము బయటనే ఉన్నాం గేట్ దగ్గరనే. ఎంతమంది పిల్లలు ఉన్నారు? దానికి అమ్మాయి ఒకటే 6 మంత్ పాప. వాళ్ళ వైఫ్ కూడా ఎప్పుడెప్పుడు బాగుండదు. ఒక్కడే పని చేసేవాడు. ఇప్పుడు హార్ట్ పేషెంట్ ఆమె కూడా హార్ట్ పేషెంట్ సార్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఇప్పటి వరకు కూడా మీకు తెలియదు. మీరు లోపలికి వెళ్తే మాత్రం తెలుస్తుంది అంతే. ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అడుగుతుంది డాక్టర్ అంటారు. ట్రీట్మెంట్ అవుతుంది అది అవుతుంది అంటారు. కానీ 80% కాలింది, 20% ఉంది. అంటే ఇప్పుడు మన చేతులు ఏం లేదు, ఉన్న పైసా దేవుడి చేతిలో ఉంటుంది. మేము మన ట్రీట్మెంట్ మనం చేస్తున్నాము అన్నాడు. ఇప్పుడు మేము లోపల పోతే మాకు తెలుసు సార్. సంబంధించి మీరు చివరికి ఏం మాట్లాడతారు? అంటే అధికారులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం నుంచి మీరేం కోరుతున్నారు? మనకేం లేదు సార్. మనకు ఇప్పుడు ఏదో అయింది, చిన్న పాప ఉంది. మన రేవంత్ రెడ్డి సారు ఏదో మనకు సాయం చేయాలి. బతికితే హాస్పిటల్ ట్రీట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. ఒకవేళ ఆయన లోకంలో ఉండకపోయినా ఆ చిన్న పాప ఉంది, 6 నెలలది ఆడపాప. అది వాళ్ళ తల్లి కూడా హార్ట్ పేషెంట్. ఆమెకి ఏదైనా మనకు పిల్లలకు లైఫ్ సెట్ అవ్వాలి. అట్లా మనకు సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు చూడాలి. ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఏదైతే మాట ఇచ్చారో కంపెనీకి సంబంధించి చనిపోయిన వారికి సంబంధించి కావచ్చు, గాయపడిన వారికి కావచ్చు ఎక్స్గ్రేషియా ఇప్పిస్తానని చెప్పారు. కాబట్టి ఆ మాట మీద దానికి సంబంధించి ప్రస్తుతం గాయపడిన వారికి సంబంధించి కూడా బంధువులంతా కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అది ఇప్పించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధిత కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్కి చేరుకొని అదేవిధంగా మంత్రులతో పాటు మొత్తం కూడా గాయపడిన వారికి సంబంధించి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రుల దగ్గర నుంచి కూడా సేకరించిన వివరాల ప్రకారం పూర్తిగా వైద్యం అందించే విధంగా వారికి ఎలాంటి విధమైన సంబంధించి వైద్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అంటే ముఖ్యంగా ఈ ఎవరైతే తీవ్రంగా గాయపడిన వారు ఉన్నారో వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి దానికి సంబంధించిన బాధిత కుటుంబ
కుటుంబ సభ్యులు కూడా ఆ గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందేయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.